దాదాపు 25 రోజులు అవుతుంది ఆ వైష్ణవి చనిపోయి. ఇంత కఠినంగా చంపేసినటువంటి ఆ కసాయివానికి ఇంతవరకు కూడా ఏ శిక్ష కూడా వేయలేనటువంటి ఇటువంటి ప్రభుత్వాలు, అసమర్థ వ్యవస్థలు ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయి. ఒకసారి ఆ తల్లి గోసం గ్లూకోజ్ పెడితే గాని ఇవ్వలేనటువంటి స్థితిలో ఈ తల్లి ఉందంటే అసలు ఎటువంటి పరిస్థితులకు, ఎటువంటి అనర్థాలకు దారి తీస్తా ఉన్నాయి ఇటువంటి వార్తలు అనేటువంటి మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైనా గాని ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డ వెంటనే వారికి ఒక కఠినమైనటువంటి చట్టాలు రావాలి. చంపిండని తెలుసు, అన్ని తెలుసు, తెలివందే ఈ రోజు పోలీస్ స్టేషన్లలో పెట్టుకొని మేపుతా ఉన్నారా మీరు? నేను అడుగుతా ఉన్నాను జస్టిస్ మీ అందరినీ కూడా. ఈ రోజు ఆ తల్లి పరిస్థితి చూడండి, 25 రోజుల నుండి. ఒక్కసారి చూడండి ఇటువంటి పరిస్థితిని అంతా చూడండి. ఒకసారి ఆ చిన్నారి చనిపోయినటువంటి చిన్నారి సామాన్ ఒకసారి చూడండి అక్కడ. అసలు మాట్లాడడానికి కూడా ఓపిక లేదు, మాట్లాడలేనటువంటి స్థితి ఉంది. కన్న తల్లి బాధను ఎవరు తీర్చగలరు? ఇప్పుడు ఒక కూతురును కోల్పోయినటువంటి తల్లి ఒక కసాయి వాడిని నమ్మి నా కూతురు మంచిగా ఉంటుందని భవిష్యత్ అని చెప్పేసి పెళ్లి చేసినప్పటికీ కూడా ఇలా ఉంది. అమ్మ మాట్లాడలేని స్థితిలో ఉంది. అమ్మ ఒకసారి మాట్లాడగలుగుతావా? చూసినావా ఏం మాట్లాడలేనటువంటి స్థితిలో ఉంది. మీరేమైతారమ్మా? యారళ్ళు అని చూసారు. అందరు చుట్టాలు వచ్చి కూడా పలకరిస్తున్నారు. ఒక్కళ్ళు కూడా అసలు ఆనందంలో లేరు. వాడిని నిజంగా చెప్తా ఉన్నాం, నడి రోడ్ల ఉరి తీస్తేనే న్యాయం జరుగుతుంది. నడి రోడ్ల ఖచ్చితంగా ఉరి తీస్తేనే. అమ్మా ఏమంటావు? అంతేనా? నానమ్మ వాళ్ళకి వైష్ణవి సిస్టర్కి అది పుట్టని ఎడల దాని వయసు పెళ్లికి ఎదగని వెడల లంజ కొడుకు ఎక్కడికెళ్ళి వచ్చి దాన్ని వేసుకొని దాన్ని బోర్లేసి దానికి మచ్చు మంది ఇచ్చి ఎటు కాకుండా చేసి దాని జీవితం అల్లకొల్లలు వేసి వర్రంగా చంపి లంజ కొడుకు ఆయనకి ఏం న్యాయం అవుతుంది? మీరు ఆడు వెళ్ళినాక ఎన్ని ఏళ్ళకైనా గాని నెలలు కడతాయా, ఏడాదులు కడతాయా, ఎన్ని ఏళ్ళకైనా ఎన్ని నెలలకైనా గాని ఎవరి కంట్లో పడ్డా గాని ఆయన తీసేయాలి గాని ఉండదు భూమి మీద. ఆడు మనిషి కాదు, అసలు కుక్కనా, అసలు ఆడు పందా, అసలు ఆడు పసా, అసలు బర్రెనా, ఆడు గొడ్డ అసలు అసలు ఆడు జీవం చేస్తా. ఆడు గింత మంచి మనిషిని కయ్యం పెట్టుకున్న ఆడిది కాదు, కూసోడ పెట్టుకున్నది కాదు, అది తిట్టింది కాదు, తిమ్మింది కాదు. అది ఎంతమంది గుండెలల్లా ఎంత మంచి ఎక్తయింది. అది దొరసరాసి పుట్టుబడిదంది. ఉత్తగా మేనత వేసి లంజగొడుకు తీయగా మాట్లాడి ఇంట్లో ఉండి చికెను, కోడిగుడ్లు, మంచి మంచి కూరలు వాళ్ళ అత్తమ్మ అండి పెడితే తిని బాగా బలిసి లంజ కొడుకు మా సొంత కొడుకు బిడ్డని నా కొడుకు ఇంట్లో ఉండి దాన్ని చంపేతందుకు చేతులు ఎట్లా వచ్చాయి, ఆయనకి ధైర్యం ఎట్లా అయింది? అసలు ఆయనకి ధైర్యం గాలిపిస్తుంది అని తల్లి అన్నదమ్ముడు చంపినట్టు కొడుతుంది, అట్లనే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు అప్పుడు అక్కడ సిచ్యువేషన్ లలో తల్లి వచ్చిందా ఇంట్లోకి? నేను ఇక్కడ ఇట్లా ఈ ఇంట్లో ఉంటా, నేను ఇంకా వేరే ఊళ్ళో ఉంటా గానీ ఆయనకి చంపేందుకు చేతులు అచ్చుడు. ఆయనకి ఏ దేవుడు దురబుద్ధి ఆడిచ్చే లంజ కొడుకు ఇల్లంతా అల్ల కొల్లలో ఆడబట్టే అన్నదమ్ములకు మనసులో పట్టకుండా, మా కుటుంబకు మా ఫ్యామిలీకే మనసులో పట్టకుండా మా జీవితాలు మొత్తం కుళ్ళిపోతున్నాం. ఎవరితోటి ఏం చెప్పుడు ఏడితే మాకు ఏం వచ్చేటి పరిస్థితులు లేకుండా ఉండబట్టే మేము ఎంత ఏడ్చినా మా మనిషి వస్తుందా? ఆడు ఎంత డబ్బు పోసి ఎంత ఉన్నా గాని ఆడు ఉంటాడు కావచ్చు భూమి మీద, 4 వదులు ఉంటాడు. ఆడు కూడా వెనకలి ఓడే ఉండడు. కానీ మాకైతే ఇప్పుడైతే కుళ్ళిపోయి చచ్చిపోతున్నాం కదా. ఇప్పుడు మేము మా ఫ్యామిలీకి అయితే మనసు పట్టకుంటున్నది కదా. ఇప్పుడు అమ్మాయి ఈ చెల్లి ప్రెగ్నెంట్ అంట కదా, 5 నెలల గర్భవతి అట కదా. 4 నెలల 5 నెలల గర్భవతి అట. స్కానింగ్ గిట్లా అన్ని తీపిస్తా ఉన్నారు హాస్పిటల్. 5 నెలల స్కానింగ్ తీపిస్తా ఉంటే దాదాపు గుర్తుపట్టండి చిన్న చేతులు అప్పుడే తయారవుతా ఉంటాయి తల్లి గర్భంలో. అటువంటి గర్భంలో ఉన్నటువంటి చిన్న శిశువును కూడా ఇద్దరిని కలిపి చంపినటువంటి ఆ దుర్మార్గుడు అడొక మనిషి అంటారా, గాడిద అంటారా?
స్కానింగ్ లా చిన్న చిన్నగా ఏర్పడుతుంది నా బిడ్డ నా తల్లి అని చెప్పేసి ఎంత ఆనందపడుతుంది తెలుసా? నువ్వేళ్ళు బతావురా దాన్ని చంపేసినావు. నువ్వేళ్ళు బతావురా నువ్వు? ఏ ఏళ్ళు బతావా? 2000 ఏళ్ళు బతావా? 100 ఏళ్ళు కాదు. నువ్వు బయటకు వెళ్ళినవంటే నేను ఓడ విసుకు మారేస్తాడు గంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ఉత్తరాత నాశనం చేసిపోయిన రాజవాడక వాళ్ళ మన్మరాల మీద ఎంత ప్రేమ ఉంటే ఆమె అంతా మాట్లాడుతుంది నీ తెలుసా? ఇంట్లో ఇప్పుడు ఈ మన్మరాలకే కనుక ఒక నీ అమ్మ చంపుకోండి రాజవాడక, నీ కుటుంబం చంపుకుంటే నీకు అంత కోపం వస్తే నీ కోపం వచ్చే పనులు ఏం చేసిండ్రా? నీ మామ ఏమన్నా అన్నాడా? నీ అత్త ఏమన్నా అన్నదా? నీ ఇలా ఫ్యామిలీలో మనుషులు ఎవరన్నా అన్నారా నిన్ను? నీ దవడల దగ్గర పడ, నీ కుతికలు కూసుండని, నీ నేలక గుంజి కోతుండి